ఈ రోజు సూపర్ హిట్ చేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛను, వీటి సంగతి ఏంటి సార్? నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో, మరి ఎలా సార్ ఇప్పుడు? అప్పుల మయంలో ఉంది. మరి సంపద సృష్టించి అప్పులన్నీ తీర్చేయండి. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. మరి ఎంత టైం కావాలా? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. మీరిచ్చిన హామీలు అమలు చేయడానికి 20 ఏళ్ళు ఎయిట్ చేయాలా మేము? సరే గాని ఈ వారం కొత్త ప్రోగ్రాం ఏమి అనౌన్స్ చేయలేదా? నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. అదే ఏటా ప్రోగ్రాం? అంతా వయసు మళ్ళిన వాళ్లే తయారవుతున్నారు. అవును సార్, ముసలోళ్ళు ఎక్కువైపోయారు. టీవీ పెడితే వాళ్ళే కనిపిస్తున్నారు. నేను ఆ రోజు చెప్పింది 1 ముద్దు, 2 వద్దు, 3 అసలే వద్దు అని చెప్పాను. మరి అదే మాట మీద ఉన్నారా? ఇప్పుడు మాట మార్చేసారా? ఇప్పుడు అంటున్నా 1 వద్దు, 2 ఓకే, 3 ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. మీరు అలా మాటికి మాట మార్చేస్తుంటే ఎలా నమ్ముతారు సార్ ప్రజలు మిమ్మల్ని? అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను. ఏటా రూలు? మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. ఏంటి మగవాళ్ళకి లీవా? దేనికి సార్? 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. పిల్లల కన్నం సంగతి తర్వాత, పెళ్లి చేసుకుందామంటే అసలు అబ్బాయిలకు అమ్మాయిలే దొరకట్లేదండి బాబు బయట. మీరు పని చేయండి సార్, ఓ సర్కారీ మ్యారేజ్ బ్యూరో లాంటిది ఏమన్నా పెట్టి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్ళు చేసి పుణ్యం కట్టుకోండి సార్. హాయిగా కాపురాలు చేసుకుంటారు.